హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్లో డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంత ఇంపాక్ట్ ఇస్తుందంటే ద లాస్ట్ మినిట్ ఆఫ్ నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు వరకు కూడా మనకి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల చాలా 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 మిరాకిల్స్ జరుగుతుంది. సో గైస్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎక్సర్సైజెస్ అన్నిటిని మీకు చూపెడతాను. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ఎక్సర్సైజెస్, దీస్ ఆర్ ద థింగ్స్ టు డూ. మేక్ యువర్ పొజిషన్ వెరీ పర్ఫెక్ట్. ద స్పైనల్ కార్డ్ కూర్చోవద్దు, ఇట్లా హాసన వేయాలి, లెగ్స్ ఇట్లా పెట్టుకోవాలి. అండ్ ద పోస్చర్ షుడ్ బి వెరీ straight. Your surroundings very calm and peace. మీ సరౌండింగ్స్ చాలా కామ్ అండ్ పీస్గా పెట్టి. The first breathing exercise. First, take your two hands. Take the left hand on your belly button, right hand on your chest, and start the breathing exercises with your baby. That your baby is listening your breathing and feeling your ఎమోషన్ అండ్ యువర్ పీస్. లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనం ఇన్హేల్ ఎక్సేల్ ప్రాసెస్ చేస్తాము. ఈ ప్రాసెస్లో ఇన్హేల్ జరిగేటప్పుడు మన చెస్ట్ అనేటిది ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం బెల్లీ బటన్ కాంట్రాక్ట్ అవుతుంది లోపలికి. అండ్ ఈ ప్రాసెస్ మనము ఆపోజిట్ డైరెక్షన్స్లో చేయాలి. ఒకవేళ మనము ఎక్సేల్ చేస్తే చెస్ట్ అనేటిది కాంట్రాక్ట్ అయ్యి బెల్లీ బటన్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇలా చేయడం వల్ల మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటిది ఒక స్టేబుల్ లెవెల్లో వస్తుంది. ఈ ప్రాసెస్ మనము స్టార్టింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు. మిగతావి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తర్వాతనే చేయాలి. సెకండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ప్రాణాయామంకి మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ చాలా కాన్షియస్గా ఉండి చేయాలన్నమాట. సో ఇది ఎలా జరగాలి అంటే, వన్ థంబ్ ఫింగర్ ఆన్ వన్ నాస్ట్రిల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫింగర్స్ ఆన్ అనదర్ నాస్ట్రిల్ పైన పెట్టి ఒక ఫింగర్ ఓపెన్ చేస్తూ ఇన్హేల్ చేయాలి అండ్ ఒక ఫింగర్ అనదర్ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ ఎక్సేల్ చేసుకోవాలి. ఇలా మనము 5 times రిపీట్ చేయాలన్నమాట. అది ఎలా అంటే, ఒక నాస్ట్రిల్ ఇన్హేల్ జరిగితే ఆ 5 times ఆ నాస్ట్రిల్ నుంచి చేయాలి. అండ్ ఒకవేళ స్టార్టింగ్ ఎక్సేల్ చేస్తే అనదర్ నాస్ట్రిల్ కూడా 5 times ఎక్సేల్ చేయాలి. సో ఈ ప్రాసెస్ 10 times జరుగుతుందన్నమాట పర్ డే. సో ఇలా చేస్తూ ఉండాలి. థర్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇలాంటి బేసిక్ ముద్ర చాలా జెంటిల్గా హోల్డ్ చేస్తూ ఓం చాంటింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మదర్ బాడీలో తన నర్వ్స్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బేబీ కూడా అట్లానే ఫీల్ అవుతుంది అనమాట. ఇది మనం ఎవ్రీడే బేసిస్ పైన చేయడం వల్ల బేబీకి ఒక సూదింగ్ మ్యూజిక్ వినిపించినట్టు ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ద స్పెషల్ థింగ్ ఏంటంటే, బేబీ గర్భంలో నుంచే మదర్ వాయిస్ వినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దే బార్న్ మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఫోర్త్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం మన ఫింగర్స్ని మన ఫేస్ పైన, మన ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మన ఐబ్రోస్ మిడిల్లో పెట్టి, ఈ థంబ్ ఫింగర్స్ మన ఇయర్ని క్లోజ్ చేస్తూ మన మిగతా ఈ 2 fingers లిప్స్ మధ్యలో పెట్టి ఇన్హేల్ ఎక్సేల్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మనం బ్రీతింగ్ ఇన్హేల్ జరిగేటప్పుడు మన థంబ్ ఫింగర్స్ని ఓపెన్ చేస్తూ బ్రీతింగ్ అనేటిది ఇన్హేల్ చేసుకోవాలి. అండ్ ఎక్సేల్కి వచ్చేసరికి సౌండ్ చేస్తూ ఎక్సేల్ చేయాలి అని. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు థంబ్ ఫింగర్స్ని క్లోజ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ అని సౌండ్ చేస్తామో మనకి మన నర్వ్స్లో ఓం అని మంత్రాన్ని, ఒక మ్యూజిక్ ట్యూన్ని విన్నట్టు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎవ్రీడే 5 times రిపీట్ చేయడం వల్ల మన నర్వ్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఫేస్ కాదు. ఈ 4 exercises 5 times రిపీట్ చేసుకుంటూ ఎవ్రీడే బేసిస్ పైన చేస్తే మనకి యాప్స్ పైన చాలా ప్రెషర్ పడి మనకి యాప్స్లో స్ట్రెంథనింగ్ గ్రో అవుతుంది. సో ఇదన్నమాట నా ఈ డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్.
సో గైస్, మీ అందరికి నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.